అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు వరదల కారణంగా ఇప్పటి వరకు 99 మంది చనిపోయారు. 1,55,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. మరోవైపు ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 55 శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇందులో 10,000 మందికి పైగా నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు. అస్సాంలో కురుస్తున్న వర్షాలు వరదల కారణంగా 13 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈస్ట్ భాగంలో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న 4 జిల్లాల్లో శాశ్వత పునరావాసం కోసం నిధులను విడుదల వేగవంతం చేశారు. వరదలతో జరిగిన నష్టంపై అంచనా వేస్తున్నారు అధికారులు. శివసాగర్, గోలాఘాట్, నాగావ్, హోజాయ్, సోనిత్పూర్, ధేమాజీ, దర్రాంగ్, బిస్వనాథ్, కమ్రూప్, లఖింపూర్, ఉదల్గురి, జోర్హాట్, చెరేడియోలో భారీ వర్షాలు కురిశాయి. మొత్తం 1,55,849 మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. వీరిలో గోలాఘాట్ జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ 58,750 మంది నిరాశ్రయులయ్యారు. ఇక శివసాగర్లో 48,286 మంది, జోర్హాట్లో 25,259 మంది ప్రభావితమయ్యారు. ప్రభుత్వం 55 సహాయక శిబిరాలు నిర్వహిస్తూ 10,000 మందికి పైగా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించింది. మరో 18 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. 10,748.64 హెక్టార్ల పంట నీట మునిగింది.